అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 2 of Swords. నెక్స్ట్ వచ్చేసి టెంపరెన్స్. వన్ మోర్ యూనివర్స్. ఇంకోటి వచ్చేసి గుడ్ లక్ చామ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా 2 of Swordsతో మీకు ప్రస్తుతానికి ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, ఆల్వేస్ కంపోజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గివింగ్ అ రెస్పాన్స్. ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్ క్లారిటీ లేకపోవడం అనేది చూపిస్తుంది. అంటే మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు రైట్ నో. అందుకనే మీరు ఇక్కడ చూస్తే 2 of Swords ఎనర్జీతో ఫస్ట్ యాక్చువల్లీ మీకు ఏం కావాలి అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏం కావాలి అని తెలిస్తే అప్పుడు మీరు డెసిషన్ అనేది క్లియర్లీ తీసుకుంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అందుకని ఇక్కడ ఎమోషనల్లీ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న సమ్ సార్ట్ ఆఫ్ టిప్ లాంటిది అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు సైలెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎమోషనల్ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒకటి మనల్ని మనం డెఫినెట్లీ హర్ట్ చేసుకుంటాము. అంతేకాకుండా వేరే వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళను కూడా హర్ట్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటుందన్నమాట. సో మీరు డెసిషన్ తీసుకోవడానికి అర్థం అవ్వట్లేదు రైట్ నో. మీరు ఎమోషనల్ సిచ్యువేషన్, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు అనుకుని మీకు అనిపించినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే బెస్ట్. అట్లీస్ట్ ఒక 2 days అయినా సరే, ఎందుకంటే 2.5 days తర్వాత మన మైండ్ అనేది థాట్స్ అనేది అంతా చేంజ్ అవుతుంది. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 2 to 2.5 days అయినా సరే మీరు కామ్గా ఉండాలి ఏదైనా చేసే ముందు. సో అందుకని ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవడం ఇప్పుడు మీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఏ సిచ్యువేషన్కైనా సంబంధించి అన్నట్లు మీకు మెసేజ్. అండ్ ఇక 2 of Swords చూస్తే వేకప్, వాట్ ఈస్ దట్ యూ ట్రూలీ వాంట్. సో ఇవాళ రీడింగ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఈ వర్క్ చేయండి అని ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నాను. అంటే ఏంటి అని అంటే వేకప్ అండ్ వాట్ ఈస్ దట్ ట్రూలీ యూ వాంట్. లైక్ సి అంటే అసలు మీకేం కావాలి అని చెప్పేసి ముందు మీరు తెలుసుకోవాలి. మేనిఫెస్టేషన్లో ఫస్ట్ మనకు మిస్ అయ్యేది ఇదే పాయింట్. ఏంటి అని అంటే మనకు ఏం కావాలి అని చెప్పేసి అర్థం కాకపోవడము. సో మీరే క్లియర్గా లేరు ఏం కావాలి అని చెప్పేసానంటే యూనివర్స్కి మీరు మిక్స్డ్ సిగ్నల్స్ పంపిస్తారు. సో మీకు ఏం కావాలో దొరకడానికి వీలు అవ్వదు అనమాట. సో ఇది అందుకనే మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను అంటాను జర్నలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జర్నలింగ్ ఎందుకు అని అంటే మీ మైండ్ మీద మీకు ఏం క్లారిటీ ఉంది, అసలు మీకేం కావాలి అని చెప్పేసి తెలుసుకుంటారు. సో ఇక్కడ ఎమోషనల్ క్లారిటీ ఎందుకు ఎమోషనల్ బ్యాలెన్స్ లేదని చెప్పి చూపిస్తుందంటే ఈ రీడింగ్లో సో మీరు ఫస్ట్ ఒక డెసిషన్ తీసేసుకోవడము. లెట్స్ సే కామన్ ఎగ్జాంపుల్ ఏదైనా కనెక్షన్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది కాబట్టి.
సో మీరు మీతో కనెక్ట్ అయిన ఎనర్జీ నుంచి, మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కన్సిస్టెంట్గా లేదు. ఓకే, ఆ పర్సన్ మీతో సరిగా మాట్లాడట్లేదు, గివింగ్ ఎనర్జీ కరెక్ట్గా లేదు. సో మీ డెసిషన్ ఎలా ఉంటుంది అని అంటే, అప్పటికప్పుడు ఈ పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేంత వరకు, నాకు నా వాల్యూ చూపించేంత వరకు నేను మెసేజ్ చెయ్యను, నేను చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్ అయి ఉంటాను అని చెప్పేసి అనుకోవడం, అది డెసిషన్. కానీ వెంటనే మళ్ళీ ఏంటి అని అంటే, మళ్ళీ ఈధర్ మీరు మెసేజ్ చేయడము, ఒకవేళ ఈ పర్సన్ మెసేజ్ చేసి ప్యాటర్న్ని రిపీట్ చేశారనుకోండి, అంటే ఎలాంటి ప్యాటర్న్, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, వర్త్ అంటే మీకు గివింగ్ ఎనర్జీ క్లియర్గా అంటే కన్సిస్టెంట్గా లేకుండా చాలా తక్కువతో మీతో మాట్లాడడం, మళ్ళీ రిపీట్ సేమ్ ఎలా అయితే బిహేవ్ చేసేవాళ్ళో అలానే చేస్తున్నారు, మళ్ళీ మీరు దానికి సేమ్ మీరు కూడా రెస్పాన్స్ అలానే ఇస్తున్నారంటే అది కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నట్టు, బ్యాలెన్స్ ఎనర్జీలో లేనట్టు. అంటే అక్కడ ఏంటంటే అసలు మీకేం కావాలి, మీకేం కావాలని చెప్పేసి ఒక క్లారిటీ లేనట్లే, రైట్? సో మీరు డిటర్మైన్తో ఉన్నారు అని అంటే ఆ స్టెప్ దాని మీద ఎంత ఏమైనా సరే, ఎవరు ఎలా డిస్టర్బ్ చేసినా సరే మీరు దానికి సంబంధించి అంటే మీ ఫోకస్ అనేది క్లియర్గా ఉంటుంది, మీరు డిస్టర్బ్ అవ్వరు. అవతల పర్సన్ ఎంత చేసినా మీ వర్త్ అంటే బౌండరీస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్, అందుకనే ఇది రిలేషన్కి సంబంధించి, ఈవెన్ వర్క్కైనా సరే కొంతమంది మీకు ఏ జాబ్ బెటర్, గవర్నమెంట్ జాబ్ బెటరా లేకపోతే ప్రైవేట్ బెటరా? సో ఒక మూమెంట్కి మీరు ఏంటి అని అంటే, ఎస్ నేను గవర్నమెంట్ దాంట్లో చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడము, అండ్ వెంటనే మీరు ఒక 2 days 3 days బుక్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అందరి దగ్గర పేపర్స్ తీసుకొని రీసెర్చ్ చేయడం అనమాట, బాగా చదవడం. మళ్ళీ వెంటనే 2 days తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్లో ప్రైవేట్ జాబ్ బాగుంటుంది ఇలా అనేసరికి మీరు మళ్ళీ దాని సైడ్ ఇంట్రెస్ట్ చూపించడం, అది ఇండెసిషన్ అయ్యింది. చూడండి, అది ఒకటి క్లియర్గా లేదు దాని అర్థం. అంటే మీరు జగులు అవుతున్నారు, అసలు ఏది కరెక్ట్ మీకు నిజంగా అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు, అది అర్థం చేసుకోవాలి. అందుకని మీరు ఎమోషన్స్కి వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్ నుంచి. సో నేను ఎప్పుడు చెప్పేదే, ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చేది డెఫినెట్లీ ఫస్ట్ కామ్ అయిన తర్వాతే. కామ్ అవ్వడానికి మెయిన్ థింగ్ వచ్చేసి మెడిటేషన్కి మించి ఇంకా ఏమీ లేదు. సైలెంట్ అయిపోవడం, మెడిటేషన్ చేసే ఎందుకు వస్తుంది ఆన్సర్స్, ఎందుకు బ్యాలెన్స్ అవుతాము అని అంటే, నేను ఆల్రెడీ అన్నాను, అలజడి అనేది తక్కువైపోయి మీరు థింగ్స్ అనేది క్లియర్గా చూసే సిచ్యువేషన్లో ఉంటారు. థింగ్స్ని ఎప్పుడైతే క్లియర్గా చూస్తారో డెసిషన్ అంతే క్లియర్గా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు నేను ఇంకొక టిప్ కూడా ఇస్తాను మీకు. సో ఇంకో టిప్ ఏంటి అని అంటే, మీకు డెసిషన్ అర్థం అవ్వట్లేదు, మీకు ఏం కావాలో మీకు తెలియట్లేదు అన్నప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అనేది రాసి పెట్టండి. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు, ఎందుకు, దాంట్లో మీకు బెనిఫిట్స్ ఏంటి, శాలరీ బాగుంటుంది, మంచి హాలిడేస్ వస్తాయి, రైట్, వర్క్ అనేది కూడా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అండ్ పర్మనెంట్ అలాంటిది, రైట్. అండ్ ప్రైవేట్ దాంట్లో చూడండి, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, పే అనేది తక్కువగా ఉంటుంది, మీరు ఎంత వర్క్ చేసినా అప్రిషియేషన్ అంతగా ఉండదు. అంటే ఏంటి ప్రోస్ ఏంటి, దీంట్లో ప్రోస్ ఏంటి, దీంట్లో కాన్స్ ఏంటి, దీంట్లో కాన్స్ ఏంటి, 2 రాసి చూడండి. 2 రాసి చూసిన తర్వాత మీకు దేంట్లో నుంచి అయితే ఎక్కువగా బెనిఫిట్ అనిపిస్తుందో ఆ డెసిషన్ తీసుకోండి. ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటామో, అర్థం అవ్వదో, మనకు ఫస్ట్ దేని నుంచి మీకు పెయిన్ తక్కువగా ఉంటుంది, దేని నుంచి బెనిఫిట్ అట్లీస్ట్ దానికన్నా 1% ఎక్కువగా ఉంటుందో అది చూసి డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఈవెన్ ఇప్పుడు ఈ పర్సన్ రిలేషన్షిప్ సిచ్యువేషన్ దానికైనా సరే మీకు ఈ పర్సన్ నుంచి వాల్యూ వస్తుందా, అది వాళ్ళ నుంచి జస్ట్ ఒక టెక్స్ట్ వచ్చినప్పుడు మీకు అది ఎక్కువగా హ్యాపీగా ఉంచుతుందా, లేకపోతే మీ సెల్ఫ్ వర్త్ హ్యాపీగా మిమ్మల్ని ఇంపార్టెంట్గా ఎక్కువ చూస్తే హ్యాపీగా ఉంచుతుందా, రెండిట్లో ఏది? దీంట్లో ఒకవేళ ఆ పర్సన్ మీకు మెసేజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, బట్ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు సేమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్తారు, రైట్. అందుకని కొంచెం పెయిన్ అయినా పర్లేదు, నా సెల్ఫ్ వర్త్ని నా వాల్యూ నేను ఇంప్రూవ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి మీరు ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి, అలోన్గా ఉన్నా పర్లేదు అని చెప్పేసి, రైట్. అంటే కొంచెం పెయిన్ ఉన్నా పర్లేదు, మీకు బెనిఫిట్ అనిపించేది లాంగ్ రన్లో మీరు హ్యాపీగా ఉండేది అది చూస్ చేసుకోవాలన్నమాట. అది మీకు అప్పుడు అంటే అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి మీనింగ్. ఎందుకనంటే ఇండెసిసివ్ విచ్ అని అంటే తను కళ్ళ గంతలు ఓపెన్ చేయట్లేదు, చూడట్లేదు క్లియర్గా, అంటే చూడడానికి ఛాన్స్ ఉంది, ఆ కళ్ళ గంతలు తీసేసి ఇక్కడ వెళ్ళాలా అని చెప్పేసి చూసి తీసేసుకోవచ్చు డెసిషన్. కానీ చూస్తే కొంతమందికి మీలో ఏంటంటే ఆన్సర్ తెలిసినప్పటికీ చూస్తే నిజమనేది తెలుసుకొని తట్టుకోలేకపోతామేమో, ఇది పెయిన్ ఎక్కువగా అవుతుందేమో అని చెప్పేసి ఆ ఆన్సర్ అనేది చూడకుండా ఉండే ఛాన్సెస్ ఉంది.
కోర్స్ రైట్. కొన్నిసార్లు మనకు నిజం ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. బట్ అదే మనకు ఎప్పటికైనా సరే హెల్ప్ అయ్యేది. కొంచెం టైం అన్నా అదే హెల్ప్ అవుతుంది. అందుకనే కష్టమైనా సరే టఫ్ డెసిషన్సే తీసుకోవాలి, మనకు బెనిఫిట్ అయిన డెసిషన్సే తీసుకోవాలి, రైట్. సో అందుకని ఇక్కడ తిను కళ్ళ గంతలు ఓపెన్ చేసి చూస్తే ఆన్సర్ తెలుస్తుంది. మళ్ళీ తెలిస్తే ఈ ఆన్సర్ నుంచి నేను హర్ట్ అవుతానేమో, నేను అంటే కంఫర్ట్ జోన్ని ప్రిఫర్ చేసేయడం అనమాట. సో అది అంతే, ఇంక కంఫర్ట్ జోన్ని ప్రిఫర్ చేసేసేయడము బిటర్ ట్రూత్ కన్నా అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు, డెఫినెట్లీ ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 days గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా దీనికి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎమోషన్స్కి స్పెషల్లీ మీరు చాలా కన్ఫ్యూజ్డ్లో ఉన్నారు, మీకు అర్థమైపోతుంది. నేను కొద్దిసేపట్లో ఎస్ నేను ఇది చేస్తాను, మళ్ళీ కొద్దిసేపట్లో లేదు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అదే ఎమోషనల్ కన్ఫ్యూజన్, అంటే క్లారిటీ అనేది లేకపోవడము. ఓకే, సో అలా అనిపించినప్పుడు వెంటనే 2 days అనేది బ్రేక్ తీసుకోండి, పాజ్ అని చెప్పేసి పెట్టేసేయండి. పాజ్ పెట్టేసి దానికి సంబంధించి ఏం చేయకండి, వదిలేసేయండి అంతే. 2 days తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు మీరు బెటర్ సిచ్యువేషన్లో ఉన్నారా, మీకు క్లారిటీ అనేది ఉందా అని చెప్పేసి చూసి, క్లారిటీ ఉన్నప్పుడు అప్పుడు డెసిషన్ తీసుకోండి. లేదు నాకు ఇంకొంచెం టైం కావాలని మీరు అనుకుంటే ఇంకో 2 days టైం తీసుకోండి, అలా అనమాట. బట్ డెసిషన్ అనేది కొంచెం బ్రేవ్గా ఉండి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేలాగా తీసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా, చాలా చాలా స్ట్రాంగ్. ఈ మెసేజ్ ఏంటి అని అంటే భయంతోనే తీసుకోవట్లేదు కొంతమంది, ఇది ఏమన్నా అంటే అది తెలిస్తే హర్ట్ అవ్వాల్సి వస్తుందేమో అన్నట్లు చూడట్లేదు అనమాట, అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టెంపరెన్స్ చూపిస్తుంది. టెంపరెన్స్ వచ్చేసి పీస్ఫుల్ ఎనర్జీ, లెట్ గో ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. సేమ్ టు సేమ్ నేను ఇందాక ఏదైతే చెప్పానో, అంటే కొంతమందికి ఏంటి అని అంటే లిమిట్స్ పెట్టుకోవడం, లిమిట్స్ బిలీఫ్స్ ఇదంతా నేను ఉన్నట్లు చెప్తాను. సొసైటీ పెట్టింది మాత్రమే, మన ఓన్గా మనం పెట్టింది కాదు. కొన్ని థింగ్స్ కొంతమంది వాళ్ళ కన్వీనియంట్గా ఉండాలి అని చెప్పేసి పెట్టింది మాత్రమే. మనము ఎప్పటికైనా సరే ఫ్రీ విల్ ఉంటుంది మనకు, మన లైఫ్లో మనకు నచ్చింది చేయడం అనమాట. ఓకే, సో వేరే వాళ్ళు పెట్టేదానికంటే ఇక్కడ ఈ మెసేజ్లో ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా సెల్ఫ్ ఇంపోజ్డ్ బిలీఫ్స్ అనేది చూపిస్తుంది. అంటే మీరు మీకు పెట్టుకున్న బిలీఫ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే, మనము నాకు ఎగ్జాంపుల్ సరిగ్గా గుర్తుకు రావట్లేదు. చూడండి, కొన్నిసార్లు మనకు కనెక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఏజ్ డిఫరెన్స్, లేకపోతే అది చెప్తే మరి ఇప్పుడు ఆల్రెడీ సొసైటీలో అది ఉంది కాబట్టి అర్థం కాకపోతే అది డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంది మెసేజ్. అంటే సెల్ఫ్ లిమిటింగ్ బిహేవియర్ ఎలా అని అంటే అది దాంతో మీకు ఏం అవ్వదు, ఎలాంటి నెగిటివ్ జరిగే ఛాన్సెస్ లేదు. ఓకే, అది ప్యాటర్న్ వల్ల వచ్చిందనమాట. అంటే సోషల్ కండిషనింగ్ అని అంటారు చూడండి, ఆ సోషల్ కండిషనింగ్ వల్ల వచ్చిన బిహేవియర్ అని చెప్పొచ్చు. సో దానివల్ల మీరు దాని నుంచి బయటికి రావచ్చు, మీకు నచ్చింది చేయడము, ఫ్రీగా ఉండడము, హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది, పీస్ఫుల్గా ఉండడం అనమాట. కానీ అది ఏమన్నా అవుతుందేమో అని చెప్పి చేయకపోవడం. ఓకే, ఇక నాకు ప్లాన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి దీని గురించి చెప్తాను. ఓకే, సో అదేంటనంటే మీకు బిజినెస్ వైజ్గా ఏదైనా నర్సరీనో గార్డెన్కి సంబంధించి ఏదైనా ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. లెట్స్ సే నార్మల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫీమేల్ అనుకోండి మీరు. ఓకే, ఎందుకంటే కొంచెము వీళ్ళకు అన్ఫార్చునేట్లీ కొంచెం సొసైటీలో ఇలాంటి దానికి లైక్ అమ్మాయిలకు కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి, రైట్. అందుకని చెప్తున్నారు ఓపెన్ చేయాలి బిజినెస్ అని అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే బయట వాళ్ళు నేను చేసినా సరే ఆ అమ్మాయి చూసారా ఇలా చేస్తుందని చెప్పేసి అనుకుంటారు అని సెల్ఫ్ లిమిటింగ్. వాళ్ళు ఇంకా అనలేదు మిమ్మల్ని, రైట్. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్, అయితే వాళ్ళు ఇంకా అనలేదు, మీరు అది స్టార్ట్ చేయలేదు. బట్ మీ అంతకు మీరు ఫస్ట్ బిలీఫ్లోనే ఉండిపోయారు దాన్ని చేయడానికి. అది సెల్ఫ్ లిమిటింగ్ ఇంపోజింగ్ అనమాట. అంటే మీ అంతకు మీరే చేయట్లేదు, ఇంకా ఎవరు అనలేదు. మళ్ళీ మీకు ఎలా తెలుసు, మీకు తెలియకపోవచ్చు. మీరు వెంటనే అది మీరు ఆ నర్సరీ స్టార్ట్ చేశారు స్ట్రాంగ్గా అని అన్నప్పుడు పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. సొసైటీ వాళ్ళు మిమ్మల్ని చూసి ఈ పర్సన్ ఎంత స్ట్రాంగ్ కదా, ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్గా డబ్బులు సంపాదించుకున్నారని చెప్పొచ్చు, రైట్. అది పాజిటివ్గా. కానీ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ విషయంలో మీలో చాలామంది సెల్ఫ్ ఇంపోజింగ్ లిమిటేషన్స్ పెట్టేసుకొని వర్క్ ఏదైతే చేయాలి, దేనికైతే స్టెప్ తీసుకోవట్లేదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే లెట్ గో ఆఫ్ ద సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్ అన్నట్లు చూపిస్తుంది. మీ అంతకు మీరు పెట్టుకున్న లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ అన్నెసెసరీ మిమ్మల్ని గ్రోత్ నుంచి స్టాప్ చేసిన చూడండి, దాన్ని లెట్ గో చేయడానికి ఇది టైం అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఈ కార్డ్ చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్ కార్డ్, చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్గా మంచి అంటే సమ్ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్లో ఉన్న కార్డ్ చూపిస్తుంది చూడండి.
అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లిమిటింగ్ ఏదైతే మీరు రెస్ట్రిక్షన్ లాగా మీ ఓన్గా మీరు పెట్టుకునేది, అవతల వాళ్ళది కూడా కాదు, మీరు ఇలా అనుకుంటారేమో అని చెప్పేసి ఆగిపోయారు చూడండి, అది దాన్ని లెట్ గో చేసిన వెంటనే చాలా స్ట్రాంగ్గా మీరు ఇండిపెండెంట్ అవుతారు. ఒక అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపించడము, అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఎప్పుడైతే మీరు అది లెట్ గో చేస్తారో ఈ పొజిషన్లోకి వస్తారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ మనకి లాస్ట్ వచ్చేసి అఫ్కోర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇఫ్ నథింగ్ సీమ్స్ టు బి గోయింగ్ యువర్ వే, కాస్ట్ అ స్పెల్. ఇది ఏంటి అని అంటే కాస్ట్ అ స్పెల్ అన్నట్టు చూపించిందనంటే, ఇప్పుడు మీ దారిలో మనము నాకు నేను వెళ్తున్న దారిలో ఏది వర్క్ అవ్వట్లేదు, అంత అన్లక్కీని అని మీకు అనిపిస్తుంది అని అంటే మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పడం మేనిఫెస్టేషనే అది. ఓకే, మనము జరగదు అన్న దాన్ని జరిగేలాగా చేయడమే మేనిఫెస్టేషన్. ఓకే, బట్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను, కొన్ని మేనిఫెస్టేషన్ మీరు పర్సన్ గురించి అలా చేస్తుంటే మాత్రం అవతల పర్సన్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటిది ఏమి లేదని తెలిసినప్పుడు మేనిఫెస్టేషన్స్ వర్క్ అవ్వదు. నేను మీతో ఆనెస్ట్గా చెప్తున్నాను. ఏదో ఒక రష్ ఉండేసి మేనిఫెస్ట్ చేయాలి, ఆ పర్సన్ ఆ లైఫ్లో రావాలంటే అది అస్సలు వర్క్ అవ్వదు మేనిఫెస్టేషన్. అందుకని థింగ్స్ మీద ఎందుకు వర్క్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ట్రావెల్ చేయాలి డెస్టినేషన్కి అన్నప్పుడు మేనిఫెస్టేషన్ 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎనర్జీ, మీ ఎనర్జీ అక్కడ చేంజ్ అవ్వట్లేదు. అక్కడ నుంచి మీకు ట్రావెల్కి సంబంధించి ఆ ఎనర్జీ డిఫరెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీకు డబ్బులు కావాలి అంతే, రైట్? మీరు ఫిక్స్ అయిపోవాలి ఏ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి. అక్కడ అవతల వేరే సోల్ కాదు ఉన్నది, ఎందుకంటే ఆ పర్సన్ కూడా వేరే మేనిఫెస్టేషన్ చేసే ఛాన్సెస్ ఉంది, రైట్? సో కాబట్టి పర్సన్ విషయానికి వచ్చేసరికి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అది సెట్ అవ్వదు. ఓకే, బట్ ఇక్కడ మేనిఫెస్టేషన్ నేను దేనికి చెప్తున్నాను అంటే థింగ్స్, మనీ పరంగా, సక్సెస్ పరంగా, మీకు రికగ్నిషన్ పరంగా మంచి జాబ్ రావాలని చెప్పేసి, ఇంకా ఏదైనా సరే వేరే ఎనర్జీ, వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది ఉన్నా సరే మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో మీరు ఏం వర్క్ అవ్వట్లేదు అని అంటే మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. మీకు కావాలని చెప్పేసి సీరియస్గా అనుకుంటే మటీరియల్ థింగ్స్ అవి డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ నాకు తెలిసి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు మేనిఫెస్టేషన్ విషయం చెప్పేసరికి. ఇది ఒక్క విషయం చెప్పేసి ఈ రీడింగ్ ఎండ్ చేసేస్తాను. సో పర్సన్ విషయానికి ఎవరినైనా మీరు మేనిఫెస్ట్ చేయాలి మీ లైఫ్లో అనుకుంటున్నారు అని అంటే ఎప్పుడు అది హెల్ప్ అవుతుంది అని అంటే ఆ పర్సన్కి మీ మీద ఇష్టం ఉండాలి. ఓకే, ఇష్టం ఉండి ఏదైనా అన్నెసరీ ఆబ్స్టికల్స్ వస్తుంది అని అంటే ఎలాంటిది, అది కూడా ఆబ్స్టికల్స్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మీ లైఫ్లోకి రాలేకపోవడము, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఆ పర్సన్ భయపడుతున్నారు, సెల్ఫ్ వర్త్ వల్ల చేయలేనేమో, కమిట్మెంట్ ఇవ్వలేనేమో, ఇలాంటివి ఉంటుంది చూడండి. థర్డ్ ఎనర్జీ లేకుండా అలాంటి వాళ్ళని మీరు మేనిఫెస్ట్ చేయడం ఈజీ. బట్ ఆ పర్సన్ మీకు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆ పర్సన్తో మీరు వాళ్ళు మీరంటే ఇష్టమని క్లియర్గా చెప్పట్లేదు అని అంటే మాత్రం ఆ విషయానికి మేనిఫెస్టేషన్స్ వర్క్ అవ్వవు. నేను ఉన్నట్లు చెప్తున్నాను మీకు. ఓకే, ఎవరెంత చెప్పినా సరే ఎనర్జీస్ని మీరు చేంజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ పొలారిటీ వేరే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎనీవే అందుకనే నేను మేనిఫెస్టేషన్కి టెక్నిక్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, రీడింగ్ పర్సనల్గా మెసేజ్ చేస్తారు, రీడింగ్ చేయొచ్చు కదా అని. ఎందుకంటే నేను రీడింగ్ చేసి అలా చెప్పానంటే వ్యూస్ అయితే వస్తుంది, బట్ ఏమవుతుందంటే మీ లైఫ్లోకి మీరు అది మేనిఫెస్ట్ చేయడం కష్టమైపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ వీడియోలో ఇలా చెప్పారు, ఆ వీడియోలో ఇలా చెప్పారు, నేను మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. అందుకనే నేను పర్సన్ రిలేటెడ్కి సంబంధించి ఎప్పుడు మేనిఫెస్టేషన్ ఇలా చేయాలి అని చెప్పను. అన్లెస్ పర్సనల్గా మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అని తెలిసినప్పుడు ఆ విధంగా నేను టెక్నిక్ ఇవ్వాలా మేనిఫెస్టేషన్ లేదా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ని బేస్ అయ్యి ఇస్తానన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది కాదనమాట. ఓకే, ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా చాలామంది స్టక్ అయిపోతారు అన్నెసరీగా, కొన్ని ఇయర్స్ కూడా స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. బ్యూటిఫుల్ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వకుండా స్టక్ అయిపోయి మంచిగా ఏదైతే మీరు రిసీవ్ చేసుకోవాలో అవి రిసీవ్ చేసుకోకుండా ఉండిపోతారు. ఓకే, అందుకని చెప్పేసి అది చెప్పట్లేదు. ఐ హోప్ ఎనీవే మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. వెరీ సెల్ఫ్ గ్రోత్కి సంబంధించిన రీడింగ్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.